ఇప్పుడే ఆ మహా అవతార్ నరసింహ మూవీ చూసి రావడం జరిగింది. అమ్మ బాబోయ్, ఎవరైతే చూసారో ఆ ఎమోషన్ ఏంటనేది చూసిన వాళ్ళకి తెలుస్తుంది. చూడని వాళ్ళు కరెక్ట్గా వినండి. దయచేసి ఈ మూవీని థియేటర్లో మిస్ అవ్వకండి. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు మీరు. అందరికీ తెలిసిన స్టోరీయే, నరసింహస్వామి ఆ అవతారం ఎలాగైందో అందరికి తెలిసిన స్టోరీయే. కాకపోతే ఆ గ్రాఫిక్స్కి, ఆ డెడికేషన్కి, ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత మా వైఫ్ నేను వెళ్ళాము. ఒక హాఫ్ అన్ అవర్ ఇద్దరం డెడ్ సైలెన్స్, ఏం మాట్లాడాలో తెలియలే మాకు. ఆ రేంజ్లో ఉంది. అర్జెంటుగా టికెట్ బుక్ చేసుకోండి. రేపు సండే ఫ్యామిలీతో వెళ్ళండి. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు మీరు. 200% చెప్తున్నా, నాది హామీ. రేపు మీరు కింద కామెంట్లోకి వచ్చి మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, అరే వెళ్ళమని చెప్పావు ఏంద్రా, ఎలా ఉంది ఏంట్రా అని. మీరు అన్ని స్కోప్ కూడా ఇవ్వద్దు. సినిమా అసలు మామూలుగా లేదు. ఈ మధ్య నేను చూసిన ఈ గ్రాఫిక్ మూవీస్లో ఈ రేంజ్లో ఇంత డెడికేషన్తో తీసిన మూవీ ఏదైనా ఉందంటే అది ఇదే. అమ్మ బాబాయ్, ఆ క్లైమాక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అది అందరికీ తెలిసిన విషయమే. నరసింహస్వామి ఎలా వస్తారు ఆ పిల్లర్లోంచి అని. కానీ వచ్చిన దగ్గర నుంచి ఆయన చంపేదాకా ఏదైతే సీక్వెన్స్ ఉందో, మ్యాడ్ అనమాట. అసలు ఇంకా ఎలివేషన్లు కూడా ఏముండవు. ఆయన పని ఆయన చేసి వెళ్ళిపోతాడు అంతే. మూవీ ఫస్ట్ నుంచి ఎండ్ దాకా అలానే మెయింటైన్ అవుతూ ఉంటుంది. మీరు దయచేసి ఈ మూవీని మిస్ అవ్వకండి. అదే ఊపిలో వచ్చి రివ్యూ చెప్పేస్తున్నా, మళ్ళీ ఎక్కడ డివేట్ అయిపోతానని చెప్పి. సో దయచేసి ఈ మూవీని మిస్ అవ్వకండి.